సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సింపుల్ రెమెడీస్కు పునఃస్వాగతం అండి. మీ సనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. ఇంకొక కొత్త అందరికీ నచ్చింది, కావాల్సింది, 100 మంది తీసుకుంటే 99 మందికి కావాల్సిన ఒక చిట్కాతో మీ ముందుకు వచ్చాను. ఇది జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాలకు భావాలకు కారకత్వాలు ఉంటాయండి. ఎస్పెషల్లీ మనకు గ్రహాల కారకత్వాలు ఉంటాయి. ఆ కారకత్వాలు కన్నా మీరు బాగా తెలుసుకోగలిగితే కావాల్సింటే మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ హోరా స్టార్ట్ అవుతుందండి, గురుహోరా, శుక్రహోరా అని, సోమవారం అయితే చంద్రహోరాతో స్టార్ట్ అవుతుంది. అలాంటి సూపర్ మార్కెట్కి వెళ్ళి మీరు ఆ హోరాలో చంద్రుని కారకత్వాలు తెలుసుకున్న తర్వాత ఎటువంటివి అమ్ముడుపోతున్నాయో కానీ మీరు కానీ ఆ 1 అవర్ ఆ హోరాల్లో కానీ చేయగలిగితే 3 సార్లు వస్తుందండి రోజుకు. ఆ 3 గంటల పాటు కానీ మీరు చూడగలిగితే మీకే అసలు ఆశ్చర్యం వేస్తుంది. చంద్రహోరాలో మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే చంద్రుడికి సంబంధించిన బియ్యము కానీ, చంద్రుడికి సంబంధించిన తెల్ల వస్తువులు కానీ, చంద్రుడికి సంబంధించిన అన్ని వస్తువులు అవే పోతుంటాయండి. ఎక్కువగా 99% అవే అమ్ముడుపోతుంటాయి. 3 గంటలు మీ ప్రయత్నం చేయండి. అంత అత్యద్భుతమైనది నవగ్రహాల జ్యోతిష్య శాస్త్రం. అటువంటి నవగ్రహాలు ఒక్కొక్క దానికి ఒక ఇది ఉంటుంది కాబట్టి ఆ గ్రహాలన్నీ కూడా మన మీద పనిచేస్తుంటాయి. అటువంటప్పుడు ఇప్పుడు అత్యద్భుతంగా ప్రతి ఒక్కరూ బాధపడుతున్నది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గింది. మా భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఏదో ఒకటి చికాకులండి, తిట్టుకుంటున్నామండి, ఒక్కొక్కసారి కొట్టుకుంటున్నామండి. దానివల్ల విడాకులు ఎక్కువ అవుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి, నేను చూశాను. చాలా మీకు అంటే మీ చుట్టుపక్కల ఉన్న ఒక 10 ఫ్యామిలీలు తీసుకోండి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి ఉంది. కాకపోతే సంఘానికి భయపడో, వాళ్ళ పేరు ప్రతిష్టలకు భయపడో ఏదో రకంగా సర్దుకుపోతున్నారు తప్ప ఆ గొడవలు అయితే ఉన్నాయి. ఈ గొడవలు తొలగాలి సార్, ఏం చేయాలి అన్నది దానికి ఒక చిట్కా. మొట్టమొదటిది ఈ తాళిబొట్టు ఉంటుంది, మంగళసూత్రం ఉంటుంది, దానికి 2 బొట్లు ఉంటాయండి. ఆ బొట్ల మధ్య ఒక ఎర్రటి దారం తీసుకొని ఆ 2 బొట్ల మధ్య ఎర్రటి దారంతో ముడి వేసుకోగలిగితే, మళ్ళీ చెప్తున్నానండి, మంగళసూత్రంలో 2 బొట్లు ఉంటాయండి. లేదా ఒక బొట్టే ఉంది, మరి ఏం చేయాలంటే ఏదో ఒకటి పసుపు కొమ్ము కొట్టుకున్నాం సార్ మేము అన్నా కూడా సరే, ఆ పసుపు కొమ్ము కూడా మంగళసూత్రంగా భావించారు కాబట్టి చాలా అద్భుతం అది. ఆ పసుపు కొమ్ముకి దారానికి కలిపి ఒక ఎర్రటి దారాన్ని తీసుకొని మంచి రోజు చూసి, ఒక మంగళవారం శుక్రవారం తప్పించి మంచి రోజు, పంచమి పూటో, అది ఒక అమావాస్య ముందు రోజు, అమావాస్య తర్వాత రోజు, చవితి రోజు తప్పించి మిగిలిన రోజులన్నీ చేసి ఆ ఎర్రటి దారాన్ని కానీ అక్కడ వేసుకొని ముడి వేసుకోగలుగుతూ, ఆ ముడి వేస్తున్నప్పుడు మా ఇద్దరి మధ్య అన్యోన్యత పెంచు స్వామి అని కానీ కోరుకోగలిగితే అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒకటి. రెండవది కందిపప్పు, దాంతో పిండి చేస్తారండి, అంటే కందిపిండి అంటారు. ఆ కందిపిండిని చేసి కందిపిండితో ప్రమిదను చేసి ఆ ప్రమిదలో 2 ఒత్తులేసి అందులో మళ్ళీ నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి మళ్ళీ పూలతో అలంకరించి మా భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు పెంచు అని కనుక చెప్పుకోగలిగితే అద్భుతంగా మహాద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ 2 చెప్తానండి. ఫస్ట్దేమో ఆ మంగళసూత్రంలో ఈవెన్ పసుపు కొమ్ముతో మేము సూత్రం కట్టుకున్నామన్నా సరే, ఏదో మంగళసూత్రం అనేది ఏదో ఉంటుంది కాబట్టి దానికి ఎర్రదారంతో ముడి వేసుకుంటూ మా దాంపత్యం అన్యోన్యత బాగుండాలి అని ముడి వేసుకుంటూ చేయగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మొట్టమొదటిది. రెండవది కందిపప్పుతో పిండి తయారు చేసి, కందిపిండితో ప్రమిదం తయారు చేసి 2 ఒత్తులు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి దాని పూలతో అలంకరించి నమస్కారం చేసి మా ఇద్దరి మధ్య అన్యోన్యత పెంచు అని కనుక కోరుకోగలిగితే, ఇది భార్యాభర్తల మధ్య కాదండి, కుటుంబ సభ్యుల మధ్య కూడా చేయొచ్చు. ప్రతిరోజు ఎలాగో దీపారాధన చేస్తాంగా, ఆ దీపారాధన ఆల్రెడీ కందిపిండితో చేసి మొత్తం దీపారాధన చేసి సరిపోద్దిగా. అత్యద్భుతంగా పనిచేస్తుంది, మహాద్భుతంగా పనిచేస్తుంది. నమ్మి విశ్వాసంతో శ్రద్ధాభక్తి సమన్విత అన్నట్టుగా మీరు చేయగలిగితే చాలా బాగా పనిచేస్తుందండి. శుభం భూయాత్.